విఠల్ గారు ఏదో అడగాలనుకుంటారు. భరత్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు మనకి న్యాయ కోవిదులు, మాజీ జడ్జి గారు, మన శరత్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు సార్ జస్టిస్ గారు మనకి దొరకడం అదృష్టం బీసీ సంఘాలకి. అన్ని ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉన్న అందరు రాజకీయ నాయకులకి మీరు ఒక పెద్దవారిగా అప్పీల్ చేయండి. పొలిటికల్ జేఏసీ కూడా కావాలి. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిది ఒక జేఏసీ, విశారదన్ గారిది ఒక జేఏసీ, దాసు సురేష్ గారిది ఒక జేఏసీ, కృష్ణయ్యది ఒక జేఏసీ ఉంటే మీరు అందరికన్నా పెద్దవారు, న్యాయ నిపుణులు, మీ ఆధ్వర్యంలోనే ఒక కామన్ జేఏసీ, కామన్ బీసీలకు పెద్ద దిక్కు ఇప్పుడు ఈశ్వరయ్య గారే. అంటే ఇప్పుడు రాజ్యాంగ పదవి చేపట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేరు కదా సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా ఊచకోత కోసింది బీసీలని తడిగుడ్డతో. ఇప్పటికైనా మీరు అప్పీల్ చేయండి. ఇప్పుడు దూత్ పానీ కా పానీ తెలిసిపోతుంది ఎవరు ఏ పార్టీతో ఉన్నారు, ఎవరు ఏ పార్టీ సంఖ్యలో ఉన్నారు. బీసీ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడమే రేవంత్ రెడ్డి అలా బరిదెగించిండు. 2 కోట్ల మంది ప్రజలకి 3,000 కోట్ల. సార్ నేను ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి సార్, నా ఫ్లో కంప్లీట్ చేయండి. రేవంత్ రెడ్డి బలం ఏంటంటే ఈ బీసీ సంఘాల నాయకులు అంతా అమ్ముడు పోయేటోళ్ళు, వీళ్ళు చందాలు దందాలకు అమ్ముడు పోయేటోళ్ళు, వీళ్ళు ఏం పీకలేరు నన్ను అని ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. అది కాదు అని మనం అందరం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న అన్ని బీసీ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు పొలిటికల్ జేఏసీ తోటి అవసరమైతే రాజీనామా చేయాలి. ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఆమరణ దీక్ష కూర్చుంటే మేము కూడా కూర్చుంటాం. ఈ తాడోపేట తెలుసుకుందాం సార్. ఇక 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు? తర్వాత ఇప్పుడు ఈశ్వరయ్య గారు చిన్న డౌట్, మీరు రేపు ఢిల్లీకి వెళ్తున్నారా లేకపోతే ఇంకెక్కడ? ఢిల్లీ ఆంధ్రాకి వెళ్తున్నాం బ్రదర్. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ మీరు? రేపు రాత్రికి వచ్చేస్తారు సార్. మీరు ఏం చేస్తారంటే ఒక బేసిక్ గా వాట్ ఎవర్ వే యూ వాంట్ ఒక పిటిషనర్ ని, ఒక మంచి అంటే హూ షుడ్ స్టాండ్ అప్ ఫర్ దట్ కాజ్, ఆ వ్యక్తిని కొద్దిగా బేసిక్ ఫార్మాలిటీస్ చేసేసి ఒకసారి నాకు మీరు వాట్సాప్ చేసినా లేకపోతే మాధురెడ్డిని కాంటాక్ట్ చేస్తే ఆయన ఉంటాడు కదా పిటిషనర్. ఎవరు? మాధవరెడ్డి వేసినాడు కదా ఇదివరకు జీవోల క్వశ్చన్ చేసుకుంటూ. ఏహే మనం వాళ్ళ దగ్గరికి పోవద్దు సార్ ప్లీజ్. వాళ్ళతో మనకి ఫైట్ ఉంటది తప్ప వాళ్ళ నుంచి దే డోంట్ కోఆపరేట్. గట్టిగా బీసీఓ ఎస్సీ ఎస్టీ ఒకటి నిలబడాలా? మరి మా దాదర శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా పక్కకే. శరత్ కుమార్ గారు వేస్తారట, బాలరాజ్ యాదవ్ గారు కూడా వేస్తారట. సారీ సార్, శరత్ కుమార్ గారు ఇంటర్ఫేరు. ఇప్పుడు జస్టిస్ ఈశ్వర గారు చెప్పారు మాధుడు ఉంటున్నప్పుడు నేను కూడా ఉంటాను. ఎందుకంటే బీసీలకు మేము 2 డిమాండ్లు చెప్తున్నాం సార్. మీరు క్రిమిలేర్ చేయండి, బీసీలకు పేద బీసీలకు న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాము. అదే అడుగుతున్నాం కదా మాధవరెడ్డి గారు. మాకు మా ప్రాంతాల్లో చిన్న సామెత చెప్తారు, బలిమిటికి లింగం కడితే భక్తులు గారు, కావుగలించుకుంటే ప్రేమ రాదని. అట్లా కాదు సార్. మనకు మొదటి నుంచి ఒక విషయం వినండి ప్లీజ్. యూ షుడ్ డెవలప్ ది పేషెన్స్. మీకు మ్యాకవెల్లీ అని ఒక గ్రేట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఒక విషయం చెప్పినాడు, ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ యూ షుడ్ నో హూ ఇస్ యువర్ ఫ్రెండ్, హూ ఇస్ యువర్ ఎనిమీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డ్రా ద లైన్స్ ప్రాపర్లీ యూ కెన్ నెవర్ విన్ ఏ వార్ అన్నాడు. కాబట్టి మాకు క్లారిటీ ఉండాలి. ఈ అంశం మీద కొట్లాడాలనుకున్నప్పుడు మాలో కూడా కొంతమంది ఉన్నారు కదా సార్, దీన్ని మేము కుమార్ గారు మీరు మొదట చెప్పారు ఏమని, మీరు గాని జస్టిస్ ఈశ్వరయ్య గారిని విటలాన్ని కూడా చెప్పిండు ఏమని, 50% రిజర్వేషన్ దాటితే నిలబడే అని స్పష్టంగా మీరు చెప్పారు. మీరు వాదన కూడా చేసిరు. రిక్వెస్ట్ మేమేమంటున్నాం సార్, ఏదైతే బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటారో క్రిమిలేయర్ తీసుకురండి. పేద వాళ్ళకే, పేద బీసీలకే ఈ యొక్క రిజర్వేషన్. మాధవరెడ్డి గారు ప్లీజ్ అనవసరంగా ఇందులో మీరు లేనిది ఒకటి ఏదో పైకి తీసి దాన్ని తెరపైకి తీయకండి. ముఖ్యమంత్రి గారు కనీసం ఉన్న కేటగరైజేషన్ కూడా తీసేసిండు. ఏబిసిడిఈ గ్రూప్స్ ప్రకారం ఉద్యోగములు ఇచ్చే గ్రూప్స్ ఎందుకు తీసేసినాడు లోకల్ బాడీస్ లో? ఆయన మీద ప్రేమ ఉంటే అది 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 క్రిమిలేర్ లెక్కనే కదా. అది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళ షేర్ వాళ్ళకి కావాలా? మీరు కొట్లాడాల్సిన అక్కర్లేదండి, మా వాళ్ళ గురించి మేము కొట్లాడుకుంటాము. మీ సహాయ సహకారాలు అక్కర్లేదు మాకు అది. కాబట్టి మీరు రిట్ వేయాల్సిన అక్కర్లేదు. మా దాంట్లో ఉన్నారు, మా దాంట్లో ఎవరు చేత కాకపోతే మిమ్మల్ని అడుగుతాం అప్పుడు. కాబట్టి శరత్ గారు అన్నట్లు ఆయనతో ఏకీభవిస్తాను. నేను సారి బై స్లిప్ ఆఫ్ టంగ్ అన్నాను. మన వాళ్ళు ఎవరు వేయకపోతే ఆయన కూడా అడుగుతామని. మేము వేసుకుంటాము, మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, మేము కాపాడుకుంటాము. తెలంగాణ విట్టలు వేస్తామని చెప్తున్నారు కదా తెలంగాణ విట్టలు గారు. నో ప్రాబ్లం, ఈజ్ ఆల్సో ఏ వెరీ కాంపిటెంట్ పర్సన్. ఆయనైతే వంగడు, ఎవరికి లొంగడు. కాబట్టి విఠల్ ఈజ్ ది రైట్ పర్సన్. మంచి బోఫర్స్ గన్. తాడు శ్రీనివాస్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. తాడు శ్రీనివాస్ గారు
ఇప్పుడు అన్మ్యూట్ చేయండి తాడు శ్రీనివాస్ గారు, వినబడతలేదు. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారికి నిజంగా కూడా కట్ అయింది. కట్ అయింది. జాజుల గారు మీరు